crazy? As crazy as you. Please, వెళ్ళిపో. No way. Please. ఎవరైనా చూస్తారు. రిషి రిషి ఫైవ్ మినిట్స్ వస్తున్నా. ఫాస్ట్ గా రా. హలో హలో. నీకు కాదు మా పిల్లకి. రే తంబి. ఏంటి ఆ పిల్ల కోసమే? వారిని సిగ్గే. ఏం రాసావేంటి? లెట్స్ గో అవుట్ ఫర్ ఎ మేటా. యా రే మేట్ అంటే పిల్లలు పుట్టే ప్రాసెస్ రా. రే డేట్ అంటే మనం అసలు అక్కడ దాకా వెళ్ళొచ్చో లేదో మనకు క్లారిటీ వచ్చే ప్రాసెస్ని డేట్ అంటారా. ఇది పెన్ ఏమన్నా ఉందా? దా చెప్తా. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఓకే ఓకే. సారీ అన్న, మీ తాలూకని తెలియక. చూడు తమ్ముడు, నీ ప్రయత్నంలో తప్పుడు ఉద్దేశం లేనంతసేపు నువ్వు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? దాట్స్ గుడ్. వాడిని 2 వీక్స్ నుంచి ఇలానే అవాయిడ్ చేస్తున్నా. అవాయిడ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇష్టం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చి కట్ చేసేయచ్చు కదా. అది అందరితో అంత ఈజీ ఏం కాదు. సరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాకు ఆకలేస్తుంది. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే గుడ్ మార్నింగ్ అనుకుంటున్నావా? టైం 1 అయింది. దారిలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని మనం లంచ్ చేసేద్దాం. ఓకేనా? హా, ఓకే. I'll catch you later. Bye. చూడ్డానికి క్యూట్గా తింగర్ పిల్లలా ఉంటావు కానీ జలసీ బాగా ఎక్కువే నీకు. అఫ్ కోర్స్ ఐ యామ్. ఒక్క
ఒక్కసారి నా వాడు అనుకున్నాక ఏ అమ్మాయి అయినా వాడికి 100 మీటర్స్ సరౌండింగ్స్లో ఉండకూడదు. నేను అంతే పొసెసివ్. కష్టమే. యా, నాతో కష్టమే. హాయ్, హాయ్ అజయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే జూబ్లీ హిల్స్లో. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, బాయ్. ఎవరు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఎవరు? ఇతను నా కాలేజ్ ఫ్రెండ్. హాయ్, హాయ్ బ్రో. ఐమ్ రిషి. నైస్ మీటింగ్ యూ. షల్ వి మూవ్? బాయ్. చూడ్డానికి కూల్గా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తావు కానీ జెలసీ ఎక్కువే. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. అదిగోండి మాకు దొరికిన రాయి, ఒకసారి చూడండి. దీన్నే అదృష్టం అంటారు. అంటే మీ పంట పండింది, అవునా? మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రాయి అది. దాని పేరే బాక్సైట్. అది యూరోప్ కంట్రీస్లో చాలా చాలా విలువైనది. మనకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే పోర్టు. ఎక్కువ శ్రమ లేకుండానే ఫారిన్ కంట్రీస్కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కోట్లు కోట్లు కురుస్తాయి. చాలా చల్లని కౌరు చెప్పారు. మీరు తాగండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ బహుమతి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. మన పంట పండింది మామ. మన భూమిలో పండితే పంట మందవుతుంది, కానీ పండింది పక్కవాడి పంటలో అయితే మంది ఎలా అవుతుందిరా? పోనీ రాఘవయ్యతో మాట్లాడమంటావా? మాట్లాడడానికి మడత పెట్టడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషారా? మహానుభావుడు, పేరుకు తగినవాడు. అసలే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అయ్య పేరు మీద ఉన్న అనాథ శరణాలయాన్ని ఇంకా పెద్దగా చేసి కట్టాలని చూస్తున్నారు. పోనీ అడ్డు తప్పిస్తే? అడ్డే తప్పు తప్పు. మహానుభావులు ఏమైనా చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలి. అయితే ఏం చేయమంటావు మరి? కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు, ఆలోచించి చేయాలి. శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. నాకు నా కూతురు రూపంలో, నీకు పెళ్ళని రూపంలో, ఇద్దరిది ఒకటే. ఆయన ఎంత మహానుభావుడో అంతకన్నా మూర్ఖుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. ఎంత దుర్మార్గుడైతే మాత్రం వాడి భావని వాడే చంపుకుంటాడా?
మడతటేస్తాడో మాట్లాడుకుంటాడో మనకి ఎందుకు అల్లుడు? మన పంట మనకి ఇచ్చేస్తే మనకి అంతే చాలు. వాడికి ఇవ్వాల్సిన వాడు మొహాన్ని కొట్టేస్తాం. సరే కబురు పెడతా. కబురు కాదు, ఆహ్వానం పంపాలి. చెప్పండి. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసి మాట్లాడదామని. నాలాంటి చుట్టం చూపుగా పిలవకూడదు, ఎవరిదన్నా చావు చూడడానికి తప్ప. అది కాదు రుద్ర, మన అనాథ శరణాలయానికి పక్కనున్న భూముల్లో పెద్ద ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ పెద్దవాళ్లతో మాట్లాడడం అవి జరిగాయి. ఎరా, అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఆ ఒక్క భూమి తప్ప. అది కూడా కొనేద్దామనే ఉంది, కానీ మీ బావ రాఘవ గారు అందులో ఏదో మంచి పని చేద్దామని, దానికోసం అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసి ఆ సైట్ ఓనర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత పద్ధతిగా ఉండదేమో అని దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. పద్ధతి కాదని మీరే అనేసుకున్నారుగా, ఇక నన్ను పిలవడం దేనికి? అంత మాట అనకు. పద్ధతిగా వెళ్ళినప్పుడు పని కానప్పుడే మీలాంటి అలా అవసరం తెలిసి వస్తుంది. అంటే నా బావకే నన్ను ఎదురెళ్ళమంటావా? అంత మాట అనుకో. ఆఫ్టర్ ఆల్ 60-70 కోట్ల వ్యాపారం కోసం సొంత భావన ఎదిరించగలమో చెప్పు. సరే మాట్లాడి చూద్దాం. నీ వ్యాపారం ఏంటి? టైల్స్ బిజినెస్ గొప్ప లాభసాటి వ్యాపారం లేండి. అంటే కష్టం ఒకటిది సుఖం ఒకటిది అనమాట. అన్న అంత మాట అనకు. నీ కష్టమే ఉంచుకోగలమా? అది ఉంచుకుని ఈ భూమి మీద నిలబడగలమా? నీ వాటా కోటరు. నీకు తెలియనిది ఏముంది? లాభానికి తగ్గ పెట్టుబడి కూడా పెట్టాలి. అది మేమే కదా చూసుకోవాలి. మొత్తానికి ఎంత ఈజీగా తెగ్గొట్టేశామమ్మా. ఈడితో ఎవ్వరు ఇంతే, గొడ్డలతో గడ్డం గీసుకున్నట్టే. చాలా తొందరగా సాఫీగా అయిపోద్ది. తేడా వచ్చిందనుకో, ఆ భూమే కాదు కదా, ఆ భూమి మీద మనం లేకుండా కూడా చేసేస్తాడు. తెలుసా? నీ అరెస్ట్ వారెంట్. మీ పోలీసు వాళ్ళకి పేపర్లు మరింత ఫ్రీగా వస్తాయా? అవని వాటికి ఎందుకబ్బా పేపర్లు వేస్ట్ చేసుకుంటారు? చెట్లను ఉంచండబ్బా, పొల్యూషన్ మరీ ఎక్కువైపోతుంది. నువ్వు చేసిన పొల్యూషన్తో పోలిస్తే ఇదేం పెద్ద పొల్యూషన్ కాదులే రుద్ర. అయినా అరెస్ట్ వారెంట్తో వచ్చినంత మాత్రాన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు కాదు. నేను ఈ ఊరికి కొత్తగానే పనికి కాదు. అయినా పోలీసు రౌడీ అన్నాక పులి మేకలా ఉంటే ఇద్దరికీ కష్టమే. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీతో స్నేహం కోసం కానీ వైరం కోసం కాదు. సరే, ఆ వారెంట్ ఏంటి? నువ్వే అన్నావు కదా పేపర్ అని, కానీ కొంచెం వాల్యూ ఉన్న పేపర్. డిఐజీ లెవెల్ నుంచి వచ్చింది. ఈ వాల్యూ పోవాలంటే ఆ లోపు ఆగిపోవాలి. ఏం బావా, అన్నదాశ్రమం పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దాని గురించి మర్చిపోండి, నేనున్నాగా చూసుకుంటా. ఏంలే, మన
చాందిని అడుగుతుంది. మంచి పనులు చేయడం మాటల్లో చెప్పే అంత ఈజీ కాదు. నేను చూసుకుంటాను చెప్పు.